పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, దుబాయ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యెమన్లో వేర్పాటు వాదంపై చెలరేగిన వివాదం మరొకసారి పెరిగి పెద్దదవుతోంది. యెమన్, దుబాయ్పై సౌదీ భీకర దాడులకు పాల్పడుతోంది. ముకల్లా రేవుపై దాడుల తర్వాత అతిపెద్ద దాడి మరొకసారి జరిగింది. శుక్రవారం హద్రమౌత్పై సౌదీ బలగాలు విరుచుకుపడ్డాయి. సౌదీకి మద్దతుగా రంగంలోకి నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కూడా దిగాయి. యెమన్లో అంతర్యుద్ధంతో మరొకసారి సంక్షోభం దిశగా ఆ ప్రాంతాలు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. వరుస దాడులకు సౌదీ పాల్పడడం పట్ల ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యెమన్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. ఇప్పటికే హౌతీలతో అంతర్గతంగా నానా గందరగోళం జరుగుతుంటే ఇప్పుడు సౌదీ దాడులతో మరొకసారి తీవ్ర అంతర్యుద్ధ పరిస్థితులు, అంటే గల్ఫ్ దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే డిసెంబర్ 30న జరిగినటువంటి పెద్ద దాడి, ముకల్లా పోర్ట్ నగరం మీద సౌదీ దాడి చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. యుఏఈ దీన్ని ఇప్పటికే పలుసార్లు ఖండించింది. అయితే ప్రధానంగా యెమన్లో హౌతీలను అణిచివేయాలని, తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సౌదీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. కానీ యుఏఈ నెమ్మదిగా అక్కడ పట్టు బిగిస్తూ వస్తుంది. ప్రధానంగా అక్కడ సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనేటువంటి ఒక వేర్పాటువాద సంస్థ ఉంది, ఒక రెబల్ గ్రూప్ అని చెప్పవచ్చు. ఈ సంస్థకి యుఏఈ మద్దతుగా నిలబడుతోంది అని సౌదీ చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తుంది. ఫ్రమ్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలు అనేక సందర్భాల్లో సౌదీ చేసింది. యుఏఈ మద్దతు ఇస్తుంది ఈ గ్రూప్కి, దీనివల్ల యెమన్లో అనవసరమైనటువంటి గందరగోళం జరుగుతుంది, అక్కడ ఆయుధాలను సప్లై చేస్తుంది అని చెప్పేసి సౌదీ ఎన్నో ఆరోపణలు చేసింది. కానీ యుఏఈ కొట్టిపారేస్తూ వచ్చింది. ఇప్పుడు యుఏఈ కొన్ని ఆయుధాలను సప్లై చేసింది వాళ్ళకి అనే కారణంతో, ఆ ఆయుధాలు అక్కడ ట్రాక్ చేసామన్న కారణంతో ఇప్పుడు సౌదీ అక్కడ దాడులు చేసింది. ఈ దాడులతో యుఏఈ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మాకు అనవసరమైనటువంటి విషయాల్లో మాకు నష్టం జరిగేలా ఉందని చెప్పేసి యుఏఈకి సంబంధించినటువంటి బలగాలని పూర్తి స్థాయిలో యెమన్ నుంచి వెనక్కి తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ హౌతీల మీద దాడులకి అడ్డుకునే ప్రయత్నంలో వీరందరూ అక్కడ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ బలగాలని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో మనకి యుఏఈ కనిపిస్తోంది. సో ఇప్పుడు పూర్తిగా నిజంగానే ఉపసంహరించుకుంటారా అనే ప్రశ్న. ఉపసంహరించుకుంటే సౌదీ మరొకసారి తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అనేటువంటి ఈ వేర్పాటువాద సంస్థ యుఏఈ మద్దతుతోనే ఉంది అని మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ మద్దతుతోనే అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఆ దక్షిణ భాగాన్ని అంతా కూడా స్వతంత్రంగా ప్రకటించాలని, దక్షిణ భాగాన్ని యెమన్ నుంచి సపరేట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని, ఇది సౌదీ ప్లాన్ అని, ఇది యుఏఈ ప్లాన్ అని పెద్ద ఎత్తున ఎన్నో ఆరోపణలు జరుగుతున్నాయి. అది సౌదీకి నచ్చడం లేదు. యుఏఈ ఇలా తమ బలగాలను పంపించి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులకి మద్దతు ఇవ్వడం, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం అనేది సౌదీకి నచ్చని పని. సౌదీ అక్కడ పట్టు బిగించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇక వీళ్ళు చాలా అగ్రెసివ్గా అటాక్స్ చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వేర్పాటువాదులు ఇప్పుడు సౌదీ వచ్చి అక్కడ దాడులు చేయడం, ఇంకో పక్క ఇప్పటికే యుఏఈ సైనికులు అక్కడ ఉండడం, మొత్తం మీద ఒక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు గందరగోళంలో ఉన్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారతదేశం కూడా ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువ మంది సెటిల్ అయి ఉన్నారు. స్కిల్డ్ అన్న అన్స్కిల్డ్ లేబర్ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు, కొన్ని లక్షల మంది. మరి వాళ్ళందరి పరిస్థితి గురించి భారతదేశం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుంది. వాళ్ళందరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రక్షణ గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి వస్తుందనేది ఎవరూ తెలియడం లేదు. మరోవైపు ఇరువైపులా మంచి సంబంధాలు కలిగి ఉంది భారత్, అటు యుఏఈతోనూ ఇటు సౌదీతోనూ. ఈ నేపథ్యంలో ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి, అలాగని ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. భారత పౌరుల గురించి ఆందోళన వ్యక్తం చేయడం తప్ప, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం తప్ప ఎవరికి మద్దతు ఇవ్వడం కానీ ఎవరిని వ్యతిరేకించడం కానీ చేయలేని పరిస్థితుల్లో భారత్ ఉంది. కేవలం భారత పౌరుల యొక్క సంక్షేమం మాత్రమే, అక్కడ క్షేమం మాత్రమే కాదు, ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి మనం భారీ ఎత్తున ఆయిల్ ఇంపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇటు గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్ అదే స్థాయిలో ఇంపోర్ట్స్ చేసుకుంటూ వస్తుంది.
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, ఇంపోర్ట్స్ తగ్గే అవకాశం ఉంది, అట్ ది సేమ్ టైం ప్రైజెస్ భారీగా పెరిగే అవకాశం ఉంది అని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి రష్యాతో ఇప్పటికే భారత్ ఈ కాన్ఫ్లిక్ట్స్ తగ్గే వరకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రష్యా నుంచి సపోర్ట్ తీసుకునే విధంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇలా జరపాలంటే మరోవైపు యుఎస్ఏకి కోపం వచ్చే అవకాశం ఉంది, అమెరికాకి ఈ విషయం నచ్చదు. సో మొత్తం మీద భారత్కి కూడా ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగానే మనం చూడాలి. సో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది, ఈ విషయంలో ఎలా ఈ విషయాన్ని డీల్ చేయబోతోంది మన విదేశాంగ శాఖ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతల మీద మీరేమనుకుంటున్నారు? ఓ పక్క సౌదీ, ఇంకో పక్క యుఏఈ, ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, యమన్లో వరుస దాడులు కనిపిస్తున్నాయి, వేర్పాటువాదులు ఓ పక్క పెరిగిపోతున్నారు, మరో పక్క హౌతీలు దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది? భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇరు దేశాలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉంది, ఇరు దేశాలతోనూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం భారతీయులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు, అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి భారీ ఎత్తున అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. వాళ్ళ రక్షణ గురించి ఇప్పుడు భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందా? ఇప్పుడు గల్ఫ్ దేశాలలో లేదంటే చాలా వరకు ముస్లిం కంట్రీస్ కూడా ఇప్పుడు విడిపోయే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగినట్లయితే రెండుగా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు అంతర్గత యుద్ధాలు వచ్చి కంట్రీస్ అన్ని మళ్ళీ రెండు భాగాలుగా విడిపోతే తమకు నష్టం జరుగుతుందనేటువంటి ఆందోళన. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. అంటే అక్కడ ఏదో పెద్దన్న పాత్ర పోషించాలి, న్యూక్లియర్ పవర్ కలిగినటువంటి దేశం, మేము అందరికంటే గొప్పవాళ్ళం అని చెప్పేసి అక్కడ ఏదో పెత్తనం చేయాలని చూస్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు అక్కడ పాకిస్తాన్. సో మొత్తం మీద ఓవరాల్గా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటు అమెరికా కానీ భారత్ కానీ చాలా క్షుణ్ణంగా వీటిని పరిశీలిస్తోంది. రష్యాకి ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సంకేతం. వాళ్ళ మార్కెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశంగా దీన్ని మలుచుకోవడానికి రష్యా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ భారత్కి అత్యవసరమైనా సరే రష్యా మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒకవేళ రేట్లు పెరిగినా లేదంటే ఇంపోర్ట్స్లో ఏదైనా సమస్య వచ్చినా సరే. మరోవైపు అక్కడ ఉన్నటువంటి భారతీయుల విషయంలో ఆ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల గురించి కూడా భారత్ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, వాళ్ళ క్షేమం గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా? ఆర్ దే సేఫ్? వాళ్ళు సేఫ్గా ఉన్నారా? జరుగుతున్నటువంటి ఈ